అండి, అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదాఫ్ షిఫాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా డైలీ రొటీన్లో ఏమేమి వంటలు ప్రిపేర్ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. ఇక ఎర్లీ మార్నింగ్ అయితే 2 కప్స్ అయితే సిర్లక్ పౌడర్ వేసి హాట్ వాటర్ వేసి అయితే మా పాపకైతే సిర్లక్ అయితే కలిపేశానండి. ఇలా ఉండలేమీ లేకుండా ఇక తనకైతే చల్లారిన తర్వాత అయితే తినిపించేసానండి. ఇక మా చిన్న పాపకైతే రేపటి నుంచి అరటికాయ తినిపిద్దాం అనుకుంటున్నాను. పెద్ద పాప కోసం ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. ఇక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. తను 2 డేస్ నుంచి అంగన్వాడీ స్కూల్కి వెళ్తుందండి. ఇక అందుకోసమే తనకు ఎర్లీగా అయితే టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను. మా కోసం టిఫిన్లోకి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నానండి. 1 కప్పు పల్లీలు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పల్లీలు అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. అలాగే అదే ఆయిల్లోకి పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను. వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే ప్లేట్లోకి అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇందులోకి అయితే 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 స్పూను ఉప్పు వేసుకొని చట్నీ అయితే మిక్సీ పట్టేసి పోపు కూడా వేసేసానండి. పోపు అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసాను బాగా. ఈరోజు టిఫిన్లోకి అయితే ఊతప్పం వేస్తున్నానండి. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అంతా పూసేసి నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే పిండి వేసుకున్నానండి. వేసి మరీ పల్చగా అయితే చేసుకోకూడదు, ఇలా మీడియంగా ఉండాలి. సన్నగా తురిమిన క్యారెట్ అయితే వేసుకున్నానండి. క్యారెట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ. మీలో ఊతప్పం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక నేనైతే ఇలా 2 సైడ్స్ అయితే బాగా ఎర్రగా అయితే కాల్చుకున్నానండి. కాల్చి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇక చట్నీ వేసుకొని అయితే తినేసానండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. క్యారెట్ కూడా చక్కగా అయితే మగ్గిపోయిందండి. మీడియం ఫ్లేమ్లో పెడితే క్యారెట్ కూడా బాగా ఉడికిపోతుంది. ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే తోటకూర పప్పు ప్రిపేర్ చేద్దామని నేనైతే 2 కప్స్ అయితే కందిపప్పు తీసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు, గుప్పెడు తోటకూర అయితే తీసుకున్నానండి. నేను ఇది ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక వీటిని అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అలాగే నిమ్మకాయ సైజ్ అంత సైజులో చింతపండు అయితే వేసుకున్నానండి. వేసి మూత పెట్టేసి స్టవ్ మీద 3 విజిల్స్ అయితే వచ్చే వరకు అయితే పెట్టేశానండి. ఒక సైడ్ పప్పు అలాగే ఒక సైడ్ అయితే అన్నం కూడా పెట్టేశానండి. అన్నం కూడా బాగా ఉడికిపోతుంది. ఆఫ్టర్నూన్ మా పాప వస్తుందండి, అందుకని ఇక తన కోసం అయితే వేడివేడిగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక నేనైతే మజ్జిగ ప్రిపేర్ చేసుకుందామని 2 స్పూన్లు అయితే పెరుగు అలాగే 1 స్పూన్ పంచదార తీసుకొని ఇక కొన్ని వాటర్ వేసుకొని అయితే మజ్జిగ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. నాకు ఎప్పుడైనా ఇలా వేడి చేసింది అనిపిస్తే మాత్రం కంపల్సరీగా అయితే మజ్జిగ చేసుకొని తాగేస్తానండి. మీలో ఎంతమందికి మజ్జిగ ఇష్టమో ఇష్టం లేదో కామెంట్ చేయండి. ఇక అన్నం అయితే ఉడికిపోయింది. ఈ సీజన్లో వేడివేడిగా అన్నం వండుకుంటేనే బాగుంటుందండి కదా, లేకపోతే వెంటనే చల్లారిపోతుంది. ఇక పప్పు కూడా అయిపోయిందండి. ఇక విజిల్ అయితే తీసేసి ఇక పప్పునైతే కొంచెం ఉప్పు వేసుకున్నానండి. కల్లుప్పు అయితే వేసుకున్నాను. వేసుకొని ఇక పప్పునైతే మెత్తగా మెదిపేసానండి. ఇక పోపు కోసం కడాయి పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని పోపు బాగా ఎర్రగా అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇక పప్పులోకి అయితే వేసేసుకున్నాను. ఆకుకూరలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పప్పు చేసుకొని తినండి. కంపల్సరీగా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా తినని వాళ్ళు ఉన్నారండి. ఇక నేను అందుకోసమే ఎప్పుడైనా తెస్తే ఇలా పప్పులో వేసేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మా పాప కోసం అయితే అన్నం అయితే తీసేసి ఇలా మెత్తగా అయితే మెదిపేసానండి. ఇక చిన్న పాప కోసం అయితే ఉగ్గు ప్రిపేర్ చేద్దామని 1 గ్లాస్ అయితే వాటర్ వేసుకొని అలాగే 1 స్పూన్ అయితే పటిక బెల్లం వేసుకొని ఇలా అయితే ఉండలేమీ లేకుండా కలిపేసుకొని వేసేసి వండేసానండి. మీకు తెలుసు కదా, ఇది నా డైలీ రొటీన్లో కంపల్సరీగా ఉంటుంది. ఇక అందుకని అంత క్లియర్గా ఏమీ చూపించట్లేదండి. ఇక ఇలా అయితే వండేసాను. ఇడ్లీకి అయితే పప్పు అయితే నానబెడుతున్నానండి. నేనైతే ఈ కప్పుతో 1½ కప్పు తీసుకుంటాను. మేమైతే ఈ పప్పే యూస్ చేస్తామండి ఎక్కువగా. ఇక వీటినైతే ఒక 2-3 గంటలు అయితే బాగా నానబెట్టుకుంటాను. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తానండి, చూడండి. తర్వాత పప్పులోకి అయితే కాంబినేషన్గా ఇవైతే నేను ముందే తెచ్చి పెట్టేసుకుంటానండి. ఇక వీటినైతే ఫ్రై చేసుకుంటున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటినైతే వేసేసుకున్నాను. ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. పిల్లలిద్దరికైతే తినిపించేసానండి. తినిపించేసి నేను కూడా తినేసాను. ఇక ఆఫ్టర్నూన్ నా లంచ్ ప్లేట్ అయితే ఇదండి. ఇదైతే లివర్ ఫ్రై అండి. నేనైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. ఇక లివర్ ఫ్రై అయితే కాంబినేషన్గా తినేసాము. మా హస్బెండ్ బేకరీ నుంచి ఇదైతే తీసుకొచ్చారండి బన్ను. మా పాపకైతే ఇచ్చేసాను ఈవినింగ్. తనైతే తినేసింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.